చేస్తున్నారు, ఇందులో ఏముంది అని తెలుసుకోవడం, ఇవన్నీ ఆయన కరెక్ట్ గా ఫాలో అయ్యారు. అయిన తర్వాత కొంచెం అదేదో సామెత అంటారు చూడండి, సింహం 10 అడుగులు వెనక్కి వేస్తే ఒక 20 అడుగులు ముందుకు దూకడానికి అని. ఆ విధంగా మనందరికంటే ముందున్నారు ఆయన. ఈ రోజు ఆయన జూమ్ మీటింగ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అతి తొందరలో ఆయన డైరెక్టర్ అయ్యి దాదాపు ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తంతో జూమ్ మీటింగ్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ రోజు కూడా తొందరలోనే ఉంటుంది. నరసింహరావు గారు చేస్తున్నటువంటి మీటింగ్స్ అన్ని అప్ టు డేట్ గ్రూప్ లో చూస్తున్నాను నేను. చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నరసింహరావు సార్తో పోల్చుకుంటే నేనే వెనకబడ్డానేమో అనిపిస్తా ఉంది. ఈ రోజు ఆయన అమూల్యమైన సందేశాన్ని, ఆయన అనుభవాల్ని మనతో పంచుకోవడానికి వచ్చారు. స్వాగతం నరసింహరావు గారికి అందరి తరఫున, వింజమూరు టీం అందరి తరఫున స్వాగతం. నరసింహరావు సార్, రండి, మీ అనుభవాలు మాతో థ్యాంక్ యూ సార్. పంచుకోండి. అందరం విని సంతోషిస్తాం. మీ సలహాలు, సూచనలు, భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీరు మాకు చెప్పాలి. అందరం సిద్ధంగా ఉన్నాం. స్వాగతం, సుస్వాగతం నరసింహరావు సార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ పర్ఫెక్ట్ గా ఉంది, మీరు మాట్లాడొచ్చు. కంటిన్యూ చేయండి సార్, నరసింహ సార్ కంటిన్యూ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ. నేను వెస్టేజ్ ఫ్యామిలీకి రాకముందు ఒక 15 సంవత్సరాలు జర్నలిజంలో కొనసాగాను. ఈ వెస్టేజ్ గురించి నాకు గతంలోనే ఒక 10 సంవత్సరాల క్రితమే తెలిసినప్పటికీ కూడా దీన్ని అంతగా విశ్వసించకుండా, తెలుసుకోకుండా ఎవరో వాడుతున్నారు, ఏదో చేస్తున్నారు, ఇది మార్కెటింగ్, ఇట్లా అందరినీ మోసం చేస్తారేమో అని చెప్పేసి అలా అనుకుంటున్న క్రమంలో గత నెలలో కేశవరావు సార్ నాకు వెస్టేజ్ని పరిచయం చేయడం జరిగింది. సార్ నరసింహరావు సార్, మీరు వెస్టేజ్లో ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ఈ వెస్టేజ్ గురించి తెలుసుకోండి అని చెప్పి అడగడంతో నేను కూడా ఏంది అని, ఇన్నిసార్లు అవకాశం వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేము అన్న ఆలోచనతో నేను వెస్టేజ్ ఫ్యామిలీలోకి రావడం జరిగింది. ఈ రావడంతో పాటు ఒకే ఒక్కసారి డిఎల్సిపి మీటింగ్కి వెళ్ళాను. డిఎల్సిపి మీటింగ్లో మన సీనియర్సు, మన టీం లీడర్సు, సక్సెస్ అయినటువంటి లీడర్స్ చెప్పినటువంటి మాటలు విన్నాను. సో ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ అని చెప్పి అన్న మాటని కనెక్ట్ అయ్యాను. సో నేను ఫస్ట్ వెస్టేజ్ గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా రీసెర్చ్ చేశాను. చాలా రీసెర్చ్ చేసేసి స్పెర్లినా, నా ఇంట్లోకి అవసరమైనటువంటి కొన్ని సప్లిమెంటరీస్ అన్నిటిని కూడా తీసుకొని వచ్చి మా మేడంకి వాడించడం జరిగింది. అయితే ఈ వాడటం ద్వారా క్యాన్బెరీ, అలోవెరా, స్పెర్లినా, ఇలా టూత్ పేస్ట్, కల్కలం, ఇవి సప్లిమెంట్స్ అన్ని వాడుతూ ఉండగా కరెక్ట్గా 20 రోజుల్లోనే కొంత మార్పు అనేది మా మేడంలో కనిపించింది. అప్పుడు అనుకున్నా నేను, ఇది వాస్తవం, ఇది ఈ ప్రోడక్ట్లో దమ్ముంది, ఈ ప్రోడక్ట్లో మనము తీసుకోవాల్సినటువంటి మోతాదులో తీసుకోవాల్సినటువంటి మన బాడీకి కావలసినటువంటి ఆహారాన్ని మనం తీసుకోలేకపోవడంతోనే ఇన్ని రోజులు అనారోగ్యానికి గురై ఉన్నాము. ఇప్పుడు అలాంటి భయం లేకుండా ఈ సప్లిమెంటరీ ఉండటం వల్ల మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని భావించేసి ఇవి వెస్టేజ్లో ఉండే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. ఈ ప్రొడక్ట్స్ మీద నేను ఒక్కొక్కటి తెలుసుకోవటం, వాటి గురించి టీమ్ లీడర్స్ని అడగటం, వారి ద్వారా సజెషన్ తీసుకోవటం, ఇలా చేస్తూ ఉన్నాను. నేను జస్ట్ జాయిన్ అయ్యి కూడా ఒక 28 డేస్ మాత్రమే అయింది. ఈ 28 డేస్లో కూడా ప్రతి ఒక కేశవ సార్ ఎక్కడికైనా పిలిస్తే తెలుసుకోవాలనే తపనతో వెళుతూ ఉన్నాను. అయితే ఈ వెస్టేజ్ ఫ్యామిలీలో నాకంటే చాలా మంది సీనియర్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళని జాయిన్ చేసినటువంటి అప్లయర్స్ ఈ టీం ఎక్కడో మిస్టేక్ అవుతుంది, ఎక్కడో ఇదవుతుందనే ఉద్దేశంతో వీరందరికి కూడా నేను కనుక్కోవాలి, ఎలా అసలుకి మనం ఒక అప్లయర్ని మనం జాయిన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి,
మనం ఏం చేయాలి అన్న విషయం మీద నేను ఆలోచించేసి మనకి డబ్బులు సంపాదించాలి అనే డ్రీమ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ డ్రీమ్ని ఏ విధంగా ఫిల్ఫిల్ చేసుకోవాలన్నది మాత్రం కొంతమందికే తెలుసు. ఆ కొంతమందికి తెలిసినందువల్ల ఎవరో చేర్పించారనే ఉద్దేశంతో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మన అప్లయర్ని ప్రతిరోజు అతనికి టచ్లో ఉంటూ అతన్ని సూచనలు సలహాలు పాటిస్తూ మనం ఎప్పుడైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలోకి రావడంతో ఎంతో ఇష్టంగా చేస్తే ఈ సిస్టంలో చాలా 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 డబ్బులు ఉన్నాయి. బాగా సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవాలన్నది మన అప్లయర్ని ఎప్పుడు కూడా మన అప్లయర్తో మనం టచ్లో ఉండాలి. ఈ టచ్లో ఉండి ఏ విధంగా మనం బిజినెస్ చేయాలి వెస్టేజ్లో నేను కూడా మీ స్టేజ్ మీ మాదిరిగా రావాలంటే ఏం చేయాలి, ఇంతమంది డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు కదా, ఇంతమంది ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు కదా, వారందరినీ మనం ఏ విధంగా రీచ్ అవ్వాలనే అది ఆలోచన అనేది మనలో ఉండాలి. ఈ ఒకటే దీనికి చదువు ఉండాలని ఏమి లేదు. నేను నేనొక్కనే ఎందుకు చేయాలి, నా కింద ఎందుకు చేయకూడదనే భావన ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా ఎప్పుడైతే పని చేస్తే ఎప్పుడైనా పని చేస్తే సిస్టమ్కి అనుగుణంగా పనిచేయాలి. మనం సిస్టానికి వ్యతిరేకంగా పని చేయకూడదు. ఎప్పుడు కూడా వెస్టేజ్కి వ్యతిరేకంగా పని చేయకూడదు. వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాము, ఎందువల్ల ఏంటి, ఈరోజు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణం కోసం మన వెస్టేజ్లో జాయిన్ అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రతి ఒక్కరూ చెప్తుంటారు, ఏంటేంటో చెప్తుంటారు, ఏ కంపెనీలు వస్తుంటాయి ఏంటో, వీటన్నిటిని ఎవరు నమ్ముతారు అది ఇదని కాదు. ఒక వ్యక్తిని మనం మోటివేట్ చేయగలిగితే ఆ వ్యక్తి కోసము మనం ఒక 10 రోజులు మన టయాన్ని వారిపైన ఖర్చు చేయగలిగితే ఆ వ్యక్తి మరొక 20 మందిని కూడా తయారు చేయగల శక్తిని మనం ఇవ్వగలగాలి. ఎప్పుడైతే అప్లైనర్ కూడా తాను ఈ వెస్టేజ్లోకి వచ్చాను, తన కింద డౌన్ లైన్స్ లో ఉన్నటువంటి అందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలని కాన్సెప్ట్ తో పనిచేస్తే ఈ టీంని ఎక్కడో మనం మిస్ అవుతున్నకుండా చేసుకోవచ్చు. ఈ సప్లిమెంటరీ గురించి ప్రతి ఒక్కరు ఒక్క సప్లిమెంటరీ గురించి తెలుసుకున్న ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు, ఎంతో టీం బిల్డప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మా మేడంకి నేను స్పెర్లినా వాడిస్తున్నాను. ఈ స్పెర్లినా వాడించడంతో బీపీ కంట్రోల్లో ఉంది, షుగర్ కూడా చాలా విధాల కంట్రోల్ ఉంది. ఈ స్పెర్లినా వాడటంతో చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే ఎన్నో రోజులుగా నేను బయటికి సూపర్ మార్కెట్లో వెళ్తే 2 నుంచి 3,000 4,000 రూపాయలు సామాన్లు తీసుకొచ్చేవాడిని. నేను తీసుకొస్తుంటే ఇప్పుడు కూడా అది ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో ఒక మూట కట్టుకొని చేస్తున్నాం అనే ఉద్దేశంతో అనిపించింది. అయితే వెస్టేజీలో కొన్న ప్రొడక్ట్స్ను వాడడంతో ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే మీకు నిజంగా నేను చెప్తున్నా అంటే ఎంతో నేను దాని గురించి బాగా తెలుసుకున్న తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. కేశవ సార్ గతంలో 4-5 సార్లు కూడా, సార్ మీరు ఒక్కసారి ఈ వాడండి అంటే వాడను అది ఇది అని చెప్తున్నటువంటి తిరస్కరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ వాడుతుంటే కేశవ సార్కి తెలియకుండానే నేను డిఎల్సిపిలోకి వెళ్ళేసి ఆడ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ తెచ్చుకొని నేను వాడుకుంటున్నా ఇంట్లో. ఈరోజు నేను వాడుతూ కూడా వీటి గురించి తెలుసుకొని ఇంకొక 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, నేను సుమారు 10 నుంచి 12 సంవత్సరాలు వింజమూరులోని ప్రముఖ హాస్పిటల్లో పనిచేశాను. నేను మొట్టమొదట జాయిన్ అయినప్పుడు నా జీతం 450 రూపాయలు ఉన్నది. నేను మొట్టమొదటిగా వింజమూరు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు 450 రూపాయలు మాత్రమే జీతం ఉన్నది. అయినా నేను ఎప్పుడు కూడా బాధపడకుండా ఆ చిన్న వయసులోనే కాలేజీకి వెళుతూ ఉన్న సమయంలో కూడా పనిచేస్తూ ఉన్నా. అక్కడే హాస్పిటల్లో 10,000 రూపాయల వరకు జీతం తీసుకున్నాను. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను హాస్పిటల్ ఫీల్డ్ వదిలేసి మరలా జర్నలిజంకి రావడం జరిగింది. నా వ్యక్తిగత కారణాలతో హాస్పిటల్లో ప్రతి డిపార్ట్మెంట్ గురించి, ల్యాబు, ఎక్స్రే, ఆపరేషన్ థియేటరు, మెడికల్ షాపు, ప్రతి దిక్కన వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి
ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నన్ను అక్కడ పనిలో నియమించడం, వాళ్ళు చెప్పిందంతా చేస్తూ ఉండటంతో కొంత మేరకే పని నేర్చుకున్నప్పటికీ నేను ఈ స్పెర్లినా ఈ వెస్టేజీ సారీ వెస్టేజీ నాకు దొరకటం చాలా అదృష్టంగా భావించా. ఈ వెస్టేజీతో నేను ఇప్పుడు చూస్తున్నటువంటి టీం బిల్డప్ కానీ ప్రతిరోజు వెస్టేజ్ కుటుంబ సభ్యులకి మొట్టమొదటగా మన టీమ్ లీడర్స్ కానీ అప్లయర్స్ కానీ చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటగా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ వెస్టేజ్, ఉదయం 6 గంటల నుంచే నిన్ను క్రమశిక్షణతో ఉదయం 6 గంటలకే నిన్ను నిద్ర మేలుకొలిపి నువ్వు ఏ విధంగా వెస్టేజ్లో ఉన్నత స్థితికి వెళ్ళాలో నేర్పుతూ ప్రతిరోజు ఒక సబ్జెక్టు పైన అవగాహన కలిగిస్తూ మన వెస్టేజీలో తయారయ్యేటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వటంతో పాటు వ్యాపారం చేసుకోవటం కూడా ఎలా అని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మనం ఎక్కడో లోపం చేస్తున్నాము, ఈ జూమ్ మీటింగ్కి వస్తున్నాము, కొంచెం పక్కన పెడుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్కి విధిగా రండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడంతో మీకు ఒక అవగాహన వస్తుంది. ఎక్కడో దిక్కున మనిషి మారతాడు అనే దానికి నిదర్శనం ఎక్కడో చోట కలగచ్చు. చాలా మంది ఈ సక్సెస్ అయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో మీరు ఎక్కడో ఎవరో ఒకరు చెప్పిన మాటకి కనెక్ట్ అయ్యేసి ఈ వెస్టేజ్లోకి మీరు ఫుల్ ఫిడ్జ్గా పని చేయగలిగితే మీ జీవితంలో కొత్త వెలుగులు చూడగలుగుతారు. మీ కుటుంబం కూడా ఆ వెలుగులను ఆస్వాదిస్తారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్లో ఏముంది అని తెలుసుకోవడానికి మీరు మన దగ్గరలో ఉన్న డిఎల్సిపి మీటింగ్కి తప్పనిసరిగా హాజరవుతుండండి. ప్రతి ఒక్క టీం మెంబర్స్ అందరూ కుటుంబ సభ్యులే, ఎవరూ లీడర్స్ కాదు. ఇక్కడ వింజమూరు టీం మెంబర్స్ లో అందరూ ఎవరు ఏ డౌట్ వచ్చినా అడుగుతుంటే సమాధానం చెప్తున్నారు. ఇటువంటి టీంని పెట్టుకొని మనం ఒక స్టెప్ ముందుకు వేయలేకపోవడం అంటే మన అసమర్థతనంగా ఉంటుంది. ఎంతో మంది ఉంటారు, నేను కొంటున్నాను సార్, నేను ఎవరిని అడగలేను సార్, నేను ఎందుకు అడుగుతాను సార్, నేను అడగలేను సార్, వాళ్ళకి నేనేం చెప్పినా వినేటట్లేదు సార్. అక్కడే మనం చేసే పొరపాటు ఏంటంటే, నేను వాడుతున్నాను సార్, నేను చెప్పాను, వాళ్ళు వింటం లేదు కదా సార్. అలా వినకపోవడానికి కారణం ఏంటంటే మన చెప్పడంలో ఎక్కడో లోపం ఉందని చెప్పేసి మొట్టమొదటిగా మనం గుర్తించాలి. మన లోపాన్ని మనమే గుర్తించిన రోజే మనం సక్సెస్ అయ్యేదానికి వీలుంటుంది. మనం అప్లయర్స్ మనం వాడుకుంటున్నటువంటి ప్రోడక్ట్ని గురించి షేర్ చేసేదానికి మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టు ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వెస్టేజ్ కుటుంబ సభ్యులు ఫస్ట్ ఎలా చెప్పాలి, మనము ఏ విధంగా చెప్పాలి, ఈ చెబితే మనం వెస్టేజ్లో వాళ్ళని ఇతరులని భాగస్వామ్యం ఏ విధంగా చేసుకోగలుగుతాం మనం అన్న విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా మనము వెస్టేజ్లో జాయిన్ అయ్యాము, ఏదో వాళ్ళు ఏదో బతిమలాడారు, వచ్చారు పోయారు అన్న విధంగా మాత్రం దయచేసి ఉండగాకండి. మీరు ఇది డబ్బులు కట్టించే బిజినెస్ కాదు, కేవలం మార్కెటింగ్ చేసేటువంటి బిజినెస్. దీనికి కావాల్సింది ఏంటంటే డ్రీమ్, మనకు ఒక ఇష్టంగా ఉన్నటువంటి ఒక ఆలోచన ఉంటే, డ్రీమ్ ఉంటే చాలు. ఇది ప్రొడక్ట్ బేసిక్ బిజినెస్ కాబట్టి మనం ఎవరిని మోసం చేయలేదు కాబట్టి, కనుకనే వెస్టేజ్ మనకి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా సమకూరుస్తుంది. కనుక ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో జాయిన్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వెస్టేజ్ ప్లాన్ గురించి మొట్టమొదటిగా పూర్తిగా తెలుసుకొని మనం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఏ రోజైతే చెప్పగలుగుతామో మనం కూడా సక్సెస్ అయినట్టేను. కనుక దయచేసి 9 రకాల ఆదాయాలను పొందేందుకు ప్రతి ఒక్కరు కూడా తమ అప్లయర్తో టచ్లో ఉంటూ రోజుకి ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మీకు కావలసినటువంటి నాలెడ్జ్ని మన అప్లయర్ వద్ద నుండి తీసుకోగలిగినామంటే మనం కూడా ఇంకొకరిని జాయిన్ చేయగలుగుతామి, ఈ వెస్టేజ్ కుటుంబంలోకి ఆహ్వానించగలుగుతామి. ఏదో జాయిన్ అయ్యాం మనం గుమ్మగా ఉంటే కుదరదు. ఇక్కడ మనకి డబ్బులు కావాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి. వీటన్నిటినీ మనం పొందాలి అని అంటే మనం చేయాల్సిన పనిని చాలా సిన్సియర్గా చేసిన రోజునే మన సక్సెస్ని మనం చూడగలుగుతాం. సో మనం ఉదయాన్నే ఒక చిన్న పని చేస్తారు. ఆడవాళ్ళు అయితే అన్నం వండుతుంటారు కదా, అన్నం వండేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఆ 10 నిమిషాలు ఆ 15 నిమిషాలైనా ఎంతో శ్రద్ధగా ఉండబట్టే వాళ్ళు చక్కగా అన్నాన్ని వండగలుగుతారు.
ఇలాంటి విషయాన్ని కూడా మనం ప్రతిరోజు 10 నిమిషాలు ఈ వెస్టేజ్ గురించి మనం తెలుసుకొని 10 మందికి షేర్ చేస్తూ 10 మందికి మనం ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామని నేను ఎక్కువగా నమ్మగలుగుతున్నాను. మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్లో డబ్బులు ఎలా వస్తాయి, వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయొచ్చు, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఏంటి అన్న విషయాన్ని ప్రతిరోజు కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎంతో మంది నిరుద్యోగులు, విద్యావంతులు ఈ వెస్టేజ్ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళని మనం వాళ్ళ గురించి అన్నా కానీ ఎంతో ఆతృతతో చూడగలుగుతున్నాం. ఎంతో మందిని మన వెస్టేజ్ కుటుంబ సభ్యుల కోసం పరిచయం చేసేదానికి గొప్ప గొప్ప లీడర్స్ని మనకి జూమ్ మీటింగ్కి ఆహ్వానించి మన టీం లీడర్స్ మనల్ని ఎంతో విధంగా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్తో ఉంటున్నారు. దయచేసి ప్రతి ఒక్క వెస్టేజ్ కుటుంబ సభ్యులు మీరు మొట్టమొదటిసారిగా మీటింగ్లకు హాజరవ్వాలి. మీటింగ్ హాజరు కానటువంటి వాళ్ళు తప్పనిసరిగా జూమ్ మీటింగ్ హాజరైతే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ని పొందవచ్చు. తద్వారా మీరు వెస్టేజ్ని ఇంకొకరికి పరిచయం చేయవచ్చు. పరిచయం చేయడంతో మన కుటుంబం చాలా విస్తరించిపోతుంది. నా వల్ల ఏమవుతుందిలే, నేనేం చేస్తానులే, నాకు ఉదయం నుంచి పనులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని నేను కూడా చెప్తుండేవాడిని. మీరు కూడా చెప్పొచ్చు. అయితే నేను కొద్ది రోజులు తెలుసుకున్నాను, మీరు కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, కానీ వెస్టేజ్లో 3 తరాలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ గురించి తెలుసుకున్న రోజు మీరు వెస్టేజ్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మన అప్లయర్తో ఎప్పుడు టచ్లో ఉంటూ మనం జూమ్ మీటింగ్కి హాజరవుతూ ఉంటే ఇంకెవరూ చెప్పబడలేదు మనకై మన నాలెడ్జ్ని గైన్ చేసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ని గైన్ అయినటువంటి నాలెడ్జ్ని షేర్ చేయొచ్చు. ఈ షేర్ చేయటం వల్ల మనం చేసేటువంటి మీటింగ్లో మనం ఏదైనా సరే ఒక మార్కెటింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే గతంలో కానీ ఎప్పుడైనా సరే ఎంబీఏ చేసిన స్టూడెంట్లు వాళ్ళకి 2-3 సంవత్సరాలు అది పనిగా క్లాసులు చెప్పేసి వాళ్ళని ఒక దిక్కునకి ట్రైనింగ్లో ఉంచి వాళ్ళని ఇది చేసి ఏదేదో చేస్తారు. కొన్ని లక్షలు పెట్టి చదివితేనే ఎంబీఏ స్టూడెంట్ అవుతారు. ఈ వెస్టేజ్లో 1వ తరగతి విద్యార్థి కూడా ఎంబీఏ స్టూడెంట్ మాదిరిగా తయారయ్యేదానికి వెస్టేజ్ కుటుంబం మనందరికీ అవకాశం కల్పిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వెస్టేజ్ కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకున్న రోజు మీకు తెలుసుద్ది, మీరు సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక మహిళగా తయారవుతారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన టీం బిల్డింగ్ ఎలా చేయాలి, మన వెస్టేజ్ ప్లాన్ ఏంటి, మనం ఎలా చేస్తే ఈ వెస్టేజ్లో కొనసాగలుగుతామి, మనం ఎలా చేస్తే ఇంకొకరికి మన పక్కన వారికి కానీ మన శ్రేయభిలాషులకు కానీ వీళ్ళందరినీ ఏ విధంగా మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఆలోచించాలి. మనం ఏదో జాయిన్ అయ్యాం, ఏదో జూమ్ మీటింగ్ పిలుస్తున్నారు, నసబెట్టేస్తున్నారు అని చెప్పేసి దయచేసి మాత్రం అనుకోవద్దు. నేను కూడా మొట్టమొదట తప్పు చేశాను, ఇంకా తప్పు చేయకూడదు అనుకుంటున్నాను. ప్రతి మీటింగ్కి జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతున్నాను, నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాను. నాకు వచ్చిన నాలెడ్జ్ని ఇంకొకరు దొంగలించుకోపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆ నాలెడ్జ్ని నేను సంపాదించుకున్న రోజు ఏదో ఒక రోజు నాలో మనసులో కలిగితే నేను బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతాను, బిజినెస్లో సక్సెస్ కాగలుగుతాను. కనుక ప్రతి ఒక్కరూ వెస్టేజ్ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన అప్లైనర్తో ఎప్పుడు మనం టచ్లో ఉండాలి. టచ్లో ఉన్న రోజే మనము బిజినెస్ని ఎలా చేయాలన్నది తెలుసుకోగలుగుతున్నాం. ఇటీవల కాలంలో నేను మన టీంలో ఉన్నటువంటి ప్రసాద్ సార్ రోజు వెళ్ళిపోతుంటాడు ఎక్కడికో, రావటం ఒక టీం వేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఈరోజు మార్నింగ్ నేను సార్తో డిఎల్సి కార్యాలయం దాంట్లో మీటింగ్లో నేను అడిగాను, సార్ నేను కూడా డెమో ఇచ్చే దగ్గరికి నేను వస్తాను సార్, నేను వచ్చి ఈ డెమో ఎలా ఇస్తున్నారు, నేను కూడా రేపు ఎక్కడ మార్కెట్కి వెళ్ళాలంటే అని అడగటంతోనే సార్ ఒప్పుకోవడం కూడా జరిగింది. సార్ వెల్కమ్ సార్, మీరు నేర్చుకుంటానంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి నన్ను ఆహ్వానించడం కూడా జరిగింది. నేను ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నేర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. నేను చేరి 1 నెల రోజులు కూడా కాలేదు కాబట్టి
మీరేమన్నా పెద్దలు ఈ టీంలో ఉన్నటువంటి టీం లీడర్స్ ఎవరైనా కానీ ఇంకా ఈ ఈ బిజినెస్ మార్కెటింగ్ బిజినెస్ గురించి ఎవరైనా చెప్పినా కానీ నేను తీసుకోవడానికి సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక ఈరోజు నా వెస్టేజీ యొక్క ప్రయాణం గురించి మీకు వివరించడం జరిగింది. సార్ 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 కేశవ సార్ మాట్లాడుతున్నాం సార్, బాగానే మాట్లాడుతున్నాం సార్, బాగా మాట్లాడుతున్నారు. మీరు సార్, రైస్ సార్. బ్రాన్ ఆయిల్ యొక్క కొంచెం రైస్ సార్, బ్రాన్ సార్. గురించి ఏమన్నా మాట్లాడతారా? సార్ సార్ మాట్లాడండి. మర్చిపోయాను సార్. నేను ముఖ్యమైన అది చెప్పడం రైస్ మర్చిపోయాను. బ్రాన్ మీ ఇంట్లో జరిగిన మార్పులు ముఖ్యమైనటువంటి సార్. ఆ, అవునవును. అది ఎంతో అసలుకి సార్ ఫ్రెండ్స్, నా ఇంట్లో గతంలో సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉండేవాడిని. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చాను. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ 2 లీటర్స్ ఉంటుంది. ఈ 2 లీటర్స్ కూడా గతంలో మాకు మేము 5 లీటర్స్ క్యాన్ తీసుకొని వచ్చేటప్పుడు మాకు ఒక 2 నెలలు కూడా ఉండేది కాదు. ఈ 2 లీటర్స్ ఇప్పుడు మాకు 2 నెలలు వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఆ సన్ఫ్లవర్ వాడినంత ఉపయోగించినంత ఎక్కువగా రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం లేదు. తక్కువగానే వేయటంతో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత ఎన్నో రోజుల నుంచి సమస్యగా గుదిబండగా ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ అనేది మాకు కనుమరుగు అవుతూ వస్తుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడటంతో మా గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా తగ్గిపోయింది. మేము చాలా చాలా సంతోషపడుతున్నాం ఈ విషయంలో మాత్రం. ఈ వెస్టేజ్లో ఉన్నటువంటి అలోవెరా కానీ మేము ఎన్నో ఈ సప్లిమెంటరీ వాడటంతో నాకు ముఖ్యంగా ఈ సప్లిమెంటరీలో నచ్చింది ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతాను. మా ఇంట్లో వాడటంతో స్పెర్లినా, ఈ స్పెర్లినా వాడటం చాలా చాలా బాగుంది. ప్రతిరోజు మనం నిద్ర మంచం లేచిన కాడి నుండి మళ్ళా నిద్రపోయేంత వరకు కూడా మనం ప్రతిరోజు 100కి 90% మనం కెమికల్ ఫుడ్స్ వాడటంతో అనేక మంది క్యాన్సర్ బారిన పడి డయాబెటిక్ పేషెంట్లుగా తయారయ్యి రకరకాల వ్యాధులతో ఉంటున్నారు. నేను ఈ స్పెర్లినా గురించి నాకు మన వాళ్ళు చెప్పడంతో నాకు ఏదో ఆశ్చర్యం అనిపించింది. ఏదో చూద్దామని చెప్పేసి దీని గురించి కూడా రీసెర్చ్ చేయటం జరిగింది. రీసెర్చ్ చేస్తే డయాబెటిక్ కంట్రోల్లో వస్తుంది. చూడండి, ఐబీపీ కంట్రోల్ వస్తుంది, డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది. అంటే మనం ఇన్ని రోజులకి ఏం వాడాము? ఏదో మన బాడీలో ఉన్నటువంటి ఆర్గానిక్స్ అన్నిటిని దెబ్బతినేటువంటి ప్రొడక్ట్స్ వాడాము, వీటిని మర్చిపోయాము. ఈరోజు వెస్టేజీ మనకు పరిచయం అవడంతో ఇవి ఏదైతే స్పెర్లినా కానీ అలోవెరా కానీ మన కాడ ఉన్నటువంటి క్యాన్బెరీ కానీ ఇటువంటి సప్లిమెంటరీతో మన ఆరోగ్యాన్ని చాలా చాలా యాక్టివ్గా చేసుకుంటున్నాం. దయచేసి మన ప్రోడక్ట్లో దమ్ముంది, మీరు పాటించండి, మీరు వాడండి, మీరు వాడి 10 మందికి చెప్పండి. చెప్పిన రోజు నువ్వు 10 మందికి ఆరోగ్యాన్ని పంచినోడు అవుతావు, ఆదాయాన్ని చూపించిన వాడు అవుతావు. కనుక ప్రతి ఒక్కరు వెస్టేజ్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. మనము జాయిన్ అయ్యాము అంటే వదిలేయకుండా వెస్టేజ్ పైన ఒక క్రమశిక్షణతో ఒక్క నెల కానీ మీరు వెస్టేజ్ ప్లాన్ గురించి కానీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి కానీ తెలుసుకోగలిగితే నిన్ను ఒక నెల తర్వాత నిన్ను ఎవరు ఆపేదానికి ఈ వెస్టేజ్ కుటుంబంలోనే ఎవరు ఉండరు. అలా దూసుకెళ్ళిపోతావు. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్కడో ఒక విషయంలో మన కాడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఒక్క ప్రొడక్ట్ వాడినా వాళ్ళటువంటి ఆరోగ్య లోపం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు, నిన్ను నమ్ముతారు. నువ్వు తద్వారా ఇంకో 10 మందికి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మనం పనే చేయకుండా మనం ఇదిగా ఉన్నామంటే మనం ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉంటాం. కనుక ప్రతి ఒక్కరూ వెస్టేజ్లో జాయిన్ అయిన ప్రతి కుటుంబ సభ్యుడు వెస్టేజ్ గురించి తెలుసుకోండి, వెస్టేజ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.
మన అప్లయర్తో ఎప్పుడు టచ్లో ఉండండి. అలాగే జూమ్ మీటింగ్ మాత్రం క్రమం తప్పకుండా జాయిన్ అవ్వండి. అక్కడే మీకు సగం సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మీకై మీరు ఏ విధంగా తయారవ్వాలన్నది మన జూమ్ మీటింగ్ లో చెప్తున్నటువంటి చాలా ఇన్స్పిరేషన్ కలిగినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలు వింటే మాత్రం మీరు ఎక్కడో దిక్కన మీరు కూడా సక్సెస్ అవుతారు. కనుక ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా వెస్టేజ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఓవర్ టు సార్. థ్యాంక్ యూ కేశవ సో సార్. మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన ఇప్పుడు వార్తల టైం కూడా అయింది. మీకు అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి మాకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 5 మందినైనా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు సార్. మీకు టైం ఉందా? ఓకే సార్. ఓకే. ఆర్కే సార్, ఓకే. ఆర్కే సార్ అడ్మిట్ చేసుకోండి. మీరు ఆర్కే సార్. వచ్చిన కొద్ది రోజుల్లోనే గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందా? వినపడుతుంది. ఇప్పుడు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ నరసింహ సార్. మీరు వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా విషయాలు నేర్చుకున్నారు. మీ యొక్క జర్నీలో ఉన్న విషయాలు కూడా మాకు కూడా కుటుంబ సభ్యులు వెస్టేజ్ కుటుంబ సభ్యులకు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. మీ యొక్క జర్నీ, మీ యొక్క వాడుకున్న ప్రొడక్ట్స్, తర్వాత వెస్టేజ్ లో ఏం నేర్చుకున్నారనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, నేర్పించాలని మీరు నిదానం పెట్టుకున్నారు. అది చాలా ఆనందంగా ఉంది మాకు. మీకు ఎప్పుడు కూడా వెస్టేజ్ ఫ్యామిలీ ఎప్పుడు మీకు తోడుంటుంది, మిమ్మల్ని సక్సెస్ చేయాలని ముందు ఉంటుంది సార్. ఇంజిముట్టి మొత్తం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ మచ్ యూ. సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. కౌస్ ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి. కౌస్ ప్రసాద్ సార్. మిగతా వాళ్ళని పిలవండి సార్. సార్ వస్తే మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. ఏదో పనిలో ఉంటాడు సారు, ప్రసాద్ సార్. ఇబ్బంది ఏం లేదు. ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. ప్రసాద్ సార్ కాకపోయినా మిగతా వాళ్ళని కూడా పిలవండి సార్, ఇబ్బంది లేదు. రహీం సార్, సార్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వచ్చారు మార్నింగ్ వచ్చారు సార్. వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వండర్ఫుల్ స్పీచ్ సార్ మీది. అసలు నేను అసలు ఊహించుకోలేదు. చాలా చక్కగా చెప్పారు. చాలా మాటలు మీ ద్వారాగా మేము నేర్చుకొని జూమ్కి ఏదైతే కంటిన్యూగా వస్తే నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. ఆ మాట నాకు చాలా చాలా నచ్చింది. ఆ మాట అప్లైనర్లు డౌన్లైనర్లు గురించి కూడా చెప్పారు. కానీ వచ్చిన రోజులు తక్కువే, కానీ ఇంత బాగా అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది చాలా గొప్ప మాట సార్. అందులో చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది. అందులో ఇప్పుడు మనం వెస్టేజ్ గొప్ప ఫ్యూచర్ బిజినెస్. అందులో మనం ఉండటం, అందులో మీరుండటం వింజమూరు టీంలో మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇలానే మాకు ఇంకొకసారి కూడా మీరు జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్. సో నరసింహ సార్లో నాకు నచ్చింది ఏంటంటే, సరే వాళ్ళు చిన్న వయసులో చిన్నోళ్ళు, అనుభవంలో చిన్నోళ్ళు అని కాకుండా డిఎల్సిపికి అది పనిగా అటెండెన్స్ మాదిరిగా ప్రతిరోజు 10 గంటలకి 9 నుంచి 10 గంటలకి కంపల్సరీగా వచ్చి ఏదో ఒక విషయం దీని గురించి డిస్కస్ చేయండి, ఇలా చేయండి, ఇది ఇలా చెప్పండి అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నరసింహ సార్ రావడం మన టీంకి చాలా బలం అవుతుంది. అది మన భవిష్యత్తులో చూపిస్తాం కూడా. మన టీంకి మంచి బండి చంద్రశేఖర్ సార్ అవును సార్, unmute నిజమే చేసుకొని మాట్లాడండి. నిజమే సార్, చాలా చాలా నిజమే సార్. ఎందుకంటే నాకు ఇంకొక మాట ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇంజనీరింగ్ డిగ్రీలు తర్వాత బీటెక్లు చదివిన ఆ నాలెడ్జ్ ఇక్కడ వస్తుందని సార్ చెప్పాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మాట నాకు కనెక్ట్ అయింది. అది ఇందాక నేను చెప్పలేకపోయాను, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను కోర్స్ తీసుకొని. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బీటెక్లు డిగ్రీలు ఇంజనీరింగ్లు అందరు చదివినా కూడా వాళ్ళకి నాలెడ్జ్
ఇక్కడ వెస్టేజ్ లో మీటింగ్ లో రావడం వల్ల, జూమ్ మీటింగ్ రావడం వల్ల, సెమినార్ రావడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది పొందుపరుస్తుంది సార్. చాలా చాలా విషయం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకట సుబ్బమ్మ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. అందరూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్ నరసింహారావు. గుడ్ మార్నింగ్. మాట్లాడండి, కంటిన్యూ మేడం, కానివ్వండి కానివ్వండి. వెంకట సుబ్బమ్మ మేడం మాట్లాడండి, మీరు మాట్లాడండి లేడీస్ ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. బాగా చక్కగా చెప్పారు. స్పెరిలిన్ వచ్చేసి వాడినాక మేడానికి రిజల్ట్స్ వచ్చింది అన్నారు. గ్యాస్ ట్రబుల్ కూడా బాగా ఉంది అని ఇప్పుడు వాడిన రైస్ బ్యాండ్ ఆయిల్ వాడినంచి చాలా బాగుంది అన్నాడు. ముందు వచ్చేసి ఫీడమ్ అన్ని వాడడం వల్ల హెల్త్ బాగాలేదన్నాడు సార్. రైస్ బ్యాండ్ ఆయిల్ వాడినంచి చాలా బాగుంది అన్నారు. అదే ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి రైస్ బ్యాండ్ ఆయిల్ వాడడం లేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి రైస్ బ్యాండ్ ఆయిల్ వాడుకుంటాను సార్. ప్రతి ఒక్కరికి మనం రైస్ బ్యాండ్ ఆయిల్ వాడాలని చెప్పాలి సార్. సార్ మేడం మేడం మీ ఒపీనియన్ చెప్పండి మేడం, ఇబ్బంది లేదు. మేడం మనం ప్రతి ఒక్కరిని రైస్ బ్యాండ్ ఆయిల్ వాడాలని చెప్పాలి సార్. అదే మేడం, ఆరోగ్యానికి మొదటి మెట్టు. అవును సార్, ఆరోగ్యానికి మొదటి మెట్టు రైస్ బ్యాండ్ ఆయిల్ మేడం. రైస్ బ్యాండ్ ఆయిల్ వచ్చేసి పేస్ట్ కూడా సార్. మనం పొద్దున్నే లేస్తానే బెస్ వేస్తాం కాబట్టి పేస్ట్, రైస్ బ్యాండ్ ఆయిల్ ఆ రెండు తప్పనిసరిగా వాడాలి సార్. గుడ్ మేడం, మంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ నరసింహారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్ర సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ యొక్క సెమినార్ చాలా బాగుంది సార్. వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా చక్కగా మీ యొక్క సన్నివేశాన్ని, అంటే మీ యొక్క ఆలోచనని మన వింజమూరి టీంకి అందించినందుకు ధన్యవాదాలు సార్. సో ఇక్కడ ఈ బిజినెస్ చేయడానికి చదువుతో దేంతో సంబంధం లేకుండా మీరు ఈ బిజినెస్ చేయొచ్చు అని ఒక మాట బాగా చెప్పారు సార్. అది కూడా. సో ఇంకోటి ఏంటంటే, మీరు జాయిన్ అయిన తక్కువ సమయంలోనే ఈ యొక్క మంచి సందేశాన్ని ఇచ్చి అప్లైనర్స్తో, అదేవిధంగా అప్లైనర్స్కి ఎప్పుడు అంటే రోజుకి జూమ్ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళతో కూడా అలా కంటిన్యూగా అంటే అట్లా కనెక్టింగ్లో ఉంటూ వాళ్ళకి కూడా ఇంకొంచెం తెలియపరచాలనేది, ఇంకొంచెం ఇంకా బాగా రేపు నెక్స్ట్ సెమినార్లో చెప్పాలని అనుకుంటున్నాను సార్. ఇంకొక ప్రోడక్ట్ గురించి తెలియజేయాలని కూడా అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రిబికా ప్రసాద్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అందరికి. సార్ నరసింహ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. మేడం కొన్ని రోజుల క్రితం వచ్చిన మంచి మాటలు చెప్పారు సార్. మన హెల్త్ కి ముందు రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడించమన్నారు సార్. ఖచ్చితంగా అందరు వాడాలి సార్. పేస్ట్ వాడాల్సిందే, సోప్ వాడాల్సిందే. ఇవన్నీ వాడితేనే ఆరోగ్యంగా ఉంటారు సార్ ప్రతి ఒక్కరు. ప్రతిరోజు మీరు కాలేజీకి వెళ్ళి అటెండెన్స్ వేసుకున్నట్టుగా డిఎల్సిపిలో ప్రతిరోజు మీరు గ్రూప్ లో పెడతా ఉంటే నేను నిజంగా ఎంత ఇంట్రెస్ట్ గా సారు వాళ్ళే నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు అని నేను అనుకుంటా ఉన్నాను సార్. చాలా బాగా చేస్తున్నారు సార్ మీరు. మిమ్మల్ని చూసి ఇంకా తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు సార్. మీ జర్నీలో పడ్డారో లేదో గానీ వెస్టేజ్ లో వచ్చినప్పుడు చాలా మీరు అన్ని నేర్పిస్తున్నారు సార్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు మీ దగ్గర నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి మేడం. నేను కూడా ఈ అవును సార్, మన డిఎల్సిపి కిందకి రావడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని నేనేమన్నా ఇంకొక ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ మార్చగలిగితే వాళ్ళు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ని నేను తెలుసుకొని చెప్పగలిగితే వాళ్ళు కూడా నాలాగే డిఎల్సిపి మీటింగ్ వరకు రాగలిగితే వాళ్ళు చాలా నాలెడ్జ్ సంపాదించుకుంటారు మేడం. ఇక్కడ ఎవరు రూపాయి ఖర్చు లేకుండా జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలన్నది మాత్రం మన డిఎల్సిపిలో జరిగేటువంటి కార్యక్రమాలు డిఎల్సిపి కూడా దొరకడము ప్రతాప్ సార్ ఇచ్చిన అదృష్టమే సార్ మనకి.
ఆ అవును అవును మేడం. షాప్ అనేది లేకుంటే మనం ఏ చెట్టు కింద మాట్లాడుకోవాలో ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు సార్. ముందుగా నిజంగా మనం ఆ సార్కి ఇంజనీర్కి ఒక గొప్ప వరంగా ఈ షాప్ మనకుంది సార్. అవును మేడం. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం సార్. ప్రతి ఒక్కరి కళలు నెరవేరుతాయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దయచేసి హ్యాండ్ రేజ్ చేయండి. 10 minutes ఉంది, ఆయన వార్తలకు వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరసింహర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రహీం సార్. సార్ మీరు వచ్చిన అనతి కాలంలోనే మీరు సబ్జెక్ట్ గురించి కానీ వెస్టేజ్ గురించి తెలుసుకొని గొప్పగా చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. మీలాంటి వాళ్ళు మన ఇంజమూరు టీంలో ఉండడం అనేది మనం అందరం చేసుకున్నటువంటి ఆ, స్ఫూర్తంగా చెప్పచ్చు. ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉంది మార్కెట్లో కానీ ఫీల్డ్లో కానీ వృత్తిపరంగా కానీ మీకు చాలా అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని అంతా మాకు నేర్పిస్తే మేము ప్రతి విషయం నేర్చుకునేదానికి అందరం సిద్ధంగా ఉన్నాము. అలాగే మీరు చెప్పిన విధం కూడా చాలా స్పష్టంగా, చాలా అర్థమయ్యేటట్టు నిదానంగా బాగుంది సార్. మీ సెషన్ బాగా క్లియర్గా చెప్పారు. అందులో మీరు చెప్పిన వాడిన విధానము, ఇప్పుడు వాడుతున్నట్టు విధానాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మనకు కావాల్సింది కూడా అదేను. వెస్టేజ్ అనేది ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం క్యాచ్ చేసుకుంటే దాన్ని మనం వెస్టేజ్ మనం పైకి తీసుకొచ్చేస్తుంది. అది మనం గ్రహించుకోవాలి. ఎలా మనం పట్టుకోవాలనేది గ్రహించుకుంటే ఈ వెస్టేజ్లో మనం ఉన్నత స్థాయిలో ఉండడానికి కూడా మనకు దోహదపడతాం. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఇట్లాగే మన వెస్టేజ్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ చూడండి. శరీరానికి కావాల్సింది ఉదయం లేచిన కాడి నుంచి సబ్బు, పేస్ట్. ఆరోగ్యానికి కావాల్సింది రైస్ బ్రాండ్ ఆయిల్, స్పిరులినా, ఫ్రూట్ సప్లిమెంట్స్. అందంగా కనపడడానికి ఫేషియల్స్ ఉన్నాయి, సన్ స్క్రీమ్స్ ఉన్నాయి. చూడండి ఏంటి ఒక వ్యక్తికి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ మన వెస్టేజ్లో. ఇవి నిత్యావసర వస్తువులు, ప్రతి వ్యక్తికి ఉదయం లేచిన కాడి నుంచి వాడే వస్తువులు అన్నమాట. వీటిని ఎవరు వాడకుండా ఉంటారో వాళ్ళు అభాగ్యులు అనుకోవాలి. వాడుకున్నవాడు ధన్యులు, వాడలేనోళ్ళు అభాగ్యులు. ఇది గ్రహించుకొని ప్రతి వెస్టీజ్ లీడర్స్ ప్రతి ప్రోడక్ట్ని వాడి వాటి గురించి తెలుసుకొని 10 మందికి చెప్పడం ద్వారా మనం ఎంతో వృద్ధిలోకి రావచ్చు. అంటే ఇక్కడ వెస్టేజ్లో ఏంటంటే సార్, నిత్య విద్యార్థి. వెస్టేజ్ అనేది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో మనం ఎంత తవ్వుకుంటే అంత, ఎవరికి ఎంత అనుభవం వస్తే అంత అనుభవం వస్తుంది. నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. ఒక విద్యార్థి నిత్య విద్యార్థిగానే ఉండాలి. ప్రతి మెంబర్, ప్రతి లీడరే ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు అవుతుంటాడు, విద్యార్థి అవుతుంటాడు. నేర్చుకుంటుండాలి, నేర్చుకునే 10 మందికి చెప్తుండాలి. ఇదే సార్ మనం చేయాల్సింది కూడా. ఇలా చేసుకుంటూ పోతే మనం అందరం సక్సెస్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికి మనం వెస్టేజ్లో ఉన్నామంటే ఇది. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేశవరావు సార్కి, ప్రసాద్ సార్కి, ఆర్కే సార్కి థ్యాంక్ యూ వెరీ. థ్యాంక్ యూ సార్ నరసింహ సార్. మీ స్పీచ్ ఎక్సలెంట్. అలాగే మీరు ఇంకొక సబ్జెక్ట్ మీద కూడా బాగా పటిష్టంగా మీరు దాని గురించి అవగాహన తెచ్చుకొని ఇంకొక సెషన్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రహీం సార్. నిర్మలా మేడం, రహీం సార్ చెప్పినట్టు సార్ గుడ్ మార్నింగ్ సార్. నరసింహ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్. అంటే నరసింహ సార్. సార్ ఎందుకంటే మీరు ప్రోడక్ట్ వాడుకున్నారు కాబట్టి సార్ వాళ్ళు ఎంత ప్రాధాయపడి ఎట్లా మిమ్మల్ని తీసుకొచ్చారో, కానీ వాళ్ళు పడిన కష్టాన్ని వచ్చేసి మీరు తొందరగా వాళ్ళకి దాన్ని రిజల్ట్ ఇచ్చారు. అంటే మీరు వాడుకున్నారు కాబట్టి మీరు అంత బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. దాన్ని ధైర్యంగా మనం బయట చెప్పగలుగుతాము, చేస్తాము. అది మాత్రం 100% కరెక్ట్ సార్.
చాలా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం, మాటలు థ్యాంక్ యూ. లేవండి. సో థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ సో యూ, థ్యాంక్ యూ మేడం. ఫైనల్ గా కంక్లూజన్ ఇద్దాం సార్. వీ హ్యావ్ ఓన్లీ 4 minutes. గౌస్మ సార్ కంక్లూజన్ ఇవ్వండి సార్. గౌస్మ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు 4 మంచి మాటలు. జూమ్లోకి రండి, నేర్చుకోండి. నేర్చుకుంటే కానీ దీన్ని చేయలేం. సో ఈ చాలా విషయాలు పంచుకున్నారు. ముందుగా మీ నుంచి తీసుకోవాల్సిన నాలెడ్జ్ చాలా ఉంది, తీసుకుంటాం. మీ కానించి చాలా మందిని మార్చుతాం మీ యొక్క నాలెడ్జ్ ద్వారా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా, మీకు అనుభవం ద్వారా. సో టీమ్ బిల్డింగ్ గురించి మనం రేపు నుంచి మనం డిస్కస్ చేద్దాం సార్. టీమ్ కూడా మనం డెవలప్ చేద్దాం, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ సార్. ఈరోజు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సెషన్ వైండప్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.